మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. 40 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉండగా 23 లక్షల మందికి మాఫీ చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 17 లక్షల మందికి రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి 100 రోజుల్లోనే కసరత్తు మొదలుపెట్టామంటోంది ప్రభుత్వం. మొత్తం మీద 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వంలో దొరికిన తప్పుల మాదిరిగా కాకుండా ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత సాధ్యాసాధ్యాలను అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. రైతు రుణమాఫీపై సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బ్యాంకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మొత్తం మీద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడిందంటూ అధికార వర్గాలు చెబుతున్నాయి. మధు జైన్ అవుతున్నారు. మధు, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుంది? ముఖ్యంగా గత ప్రభుత్వం రైతుల్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మోసం చేసిందంటూ ఆరోపిస్తుంది. ఇప్పుడు చాలా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో లెక్కలు తీసి రుణమాఫీకి కట్టుబడి ఉందామంటూ అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులను తమ వైపుకు తిప్పుకోవడానికి చెప్పినటువంటి పథకాల్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అనేటువంటిది. అంటే ఎన్నికలకు ముందు కూడా మీరు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా తీసుకున్నటువంటి లోన్లను మాఫీ చేస్తామనేటువంటిది కాంగ్రెస్ గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ. అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి అప్పటి వరకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఎవరైతే తీసుకోవడం జరిగిందో వారందరికీ రుణమాఫీ వర్తిస్తుంది, ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది పూర్తి స్థాయిలో అనేటువంటిది హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు దానిపైన దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి బ్యాంకు అధికారులతో మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తీరులో కాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలో లాగానే 100 రోజుల లోపలనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటికే కొన్ని స్కీమ్స్ గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో 6 గ్యారెంటీలు కావచ్చు, ఏదైతే కసరత్తు ప్రారంభమైందో దానికి సంబంధించి ఇది కూడా అంటే బ్యాంకు అధికారులతో మాట్లాడడంతో ప్రారంభమైంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వము మొత్తం 40,66,000 మంది రైతులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళు అందులో కేవలం చివరాఖరికి వచ్చేసరికి 23 లక్షల వరకు, అది కూడా 5 సంవత్సరాల వ్యవధిలో దఫాలుగా కేవలం 23 లక్షల మందికే రైతు రుణమాఫీ చేశారు. అది కూడా 1,00,000 రుణమాఫీ, పైగా వడ్డీ మాఫీ చేయలేదు. దానిపైన ఉన్నటువంటిది కేవలం కొంతమందికి వడ్డీ మాత్రమే మాఫీ చేస్తారు. ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకు అధికారుల దగ్గరే ఉన్నాయి. దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. భూ బదలాయింపుకు సంబంధించినటువంటి విషయంలో, భూములు కొనుగోలు విషయంలో అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం. ఈసారి అలాంటి ప్రాబ్లం కాకుండా, ఎలాంటి కొరీలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా బ్యాంకు అధికారులతో మాట్లాడి, ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ ప్రాసెస్ అంతా నీట్ గా జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో త్వరలోనే రైతులకి శుభవార్త ఉండే అవకాశం ఉంది. ఇది పార్లమెంటు ఎన్నికల ముందు మరొకసారి తెరపైకి వస్తుండడంతో మరి 100 రోజుల లోపల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కాబట్టి లోపల అవ్వట్లేదు, దీని ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఎంత మేర దీనికి సంబంధించిన ప్రభావం పడుతుంది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది మరొకసారి రైతు రుణమాఫీ అనేటువంటిది తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటుందో చూడాలి. రేవంత్ రెడ్డి మాత్రం బ్యాంక్ అధికారులతో కలిపి ఈ డబ్బులు బదలాయింపుకు సంబంధించి 1 రూపాయి కూడా రైతులు కట్టకుండా తీసుకున్నటువంటి రుణమాఫీ చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేటువంటి చెప్తాను. గత ప్రభుత్వం కేవలం 25,000 కోట్ల 916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఇది రైతు రుణమాఫీ అమలు చేయాల్సి ఉంటుంది నిబంధనల మేరకు అనేటువంటిది కాస్త కొర్రీలు పెట్టింది. ఈసారి అలాంటి కొర్రీలు లేకుండా ఇంట్లో భూ బదలాయింపు జరిగిపోయి ఆల్రెడీ ఎవరి పేరు మీద ఆ భూ బదలాయింపు జరిగిపోయినప్పటికీ కూడా ఆయా వ్యక్తులు ఒకే కుటుంబ సభ్యులు అయినప్పుడు కూడా వారు రైతు రుణమాఫీకి అర్హులు అనేటువంటి చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్. అయితే ఎప్పట్లోగా ఈ రుణమాఫీ చేసే అవకాశం ఉంది? ఇప్పటికే అంటే 100 రోజుల్లోగానే దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, కసరత్తు చేస్తోంది కూడా. సో ఎప్పట్లోగా ఈ రుణమాఫీ జరిగే అవకాశం ఉంది? ఎంతోమంది రైతులు వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎప్పుడైనా స్టేట్మెంట్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? సంబంధించి రైతు బందే దఫాలుగా పడతా ఉంది. ఇక రైతు రుణమాఫీకి వస్తే ఒకటే దఫాలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేటువంటిది
ఎంత మేర అనేటువంటిది ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఇచ్చినటువంటి హామీతో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకుల నుంచి, అది ఎంత బడ్జెట్ ఉంది, ఎంత మేర అమౌంట్ ఉంది అనేటువంటిది ఇంకా ప్రభుత్వం గణాంకాలు పూర్తి స్థాయిలో చెప్పనప్పటికీ ఇప్పటికీ ఒక అవగాహనకు వచ్చింది. సో ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతు బందే దఫదఫాలుగా పడతా ఉంది. ఇందాక చెప్పినట్టు ఉద్యోగులకే జీతాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రయారిటీ ఇస్తా ఉంది. కాబట్టి ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఆగిపోయాయి, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఆగిపోయాయి. ప్రస్తుతం కేవలం జీతభత్యాలు, రైతు బంధు మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది రైతు రుణమాఫీ అనేటువంటిది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎస్, రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడారు ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందంటుంది అధికార వర్గాలు. ఇక గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 40 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉండగా 23 లక్షల మందికి మాఫీ చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 17 లక్షల మందికి రుణమాఫీ ఎగవేసినట్లు ప్రభుత్వం చెప్తుంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామంటుంది సర్కార్. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి 100 రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టామంటోంది ప్రభుత్వం. రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. బ్యాంకులతో